శాతవాహన సామ్రాజ్యం. ముందుగా ఈ వీడియోకు సంబంధించిన హైలైట్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతి, తెలంగాణ చరిత్ర సంస్కృతికి సంబంధించి నేను ఏ పుస్తకాలని రెఫర్ చేశానో ముందుగా ఆ పుస్తకాలని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా మనకు ఆంధ్రుల చరిత్ర సంస్కృతి, దీన్ని డాక్టర్ బిఎస్ఎల్ హనుమంతరావు సార్ రాయడం జరిగింది. ఆంధ్రదేశ చరిత్ర సంస్కృతి మొదటి భాగము, దీన్ని బిఎన్ శాస్త్రి సార్ రాయడం జరిగింది. ఈ పుస్తకాలు గ్రూప్ 1 మెయిన్స్ మరియు గ్రూప్ 2 అభ్యర్థులకు చాలా ఉపయోగకరమైనవి. బిఏ 3వ సంవత్సరం తెలంగాణ చరిత్ర సంస్కృతి, దీనిని మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం హైదరాబాద్ వారు ప్రచురించడం జరిగింది. దీంతో పాటుగా పీజీకి సంబంధించి అంటే ఎంఏ హిస్టరీకి సంబంధించి ఆంధ్రుల చరిత్ర క్రీస్తు శకము 1687 వరకు, దీనిని కూడా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్ వారు ప్రచురించడం జరిగింది. ఇవి కూడా గ్రూప్ 1 మెయిన్స్ మరియు గ్రూప్ 2 అభ్యర్థులకు చాలా ఉపయోగకరమైనవి. కాబట్టి ఈ పుస్తకాలే కాకుండా ఇంకా అనేక తెలుగు మీడియం పుస్తకాలని, ఇంగ్లీష్ మీడియం పుస్తకాలని రెఫర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ యొక్క సమాచారాన్ని నోట్స్ రూపంలో రాసుకొని దానిని పీపీటీ రూపంలో, స్లైడ్స్ రూపంలో పొందుపరచడం జరిగింది. దాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఏ ఒక్క వీడియోలో చూడనటువంటి, ఏ ఒక్క పుస్తకంలో చదివినటువంటి చాలా వాల్యుయబుల్ సమాచారాన్ని ఈ యొక్క వీడియోలో మీకోసం పొందుపరచడం జరిగింది. కాబట్టి మా యొక్క యూట్యూబ్ ఛానల్ మధుస్ ఆన్లైన్ అకాడమీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక హైలైట్ ఏంటంటే ఈ వీడియోకి సంబంధించి ఇంతకుముందు చెప్పినట్టు పీపీటీ రూపంలో రూపొందించడం జరిగింది. పాద పట్టికలను ఇవ్వడం జరిగింది. సో పాద పట్టికలు అంటే ఏంటో మీకు చెప్తాను. ఫుట్ నోట్స్ అంటారు. అంటే ఒక వ్యక్తి గురించి లేదా ఏదైనా ఒక సమాచారం గురించి చెప్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, యజ్ఞశ్రీ శాతకర్ణి. మనం యజ్ఞశ్రీ శాతకర్ణి గురించి చెప్తున్నప్పుడు అనేక విషయాలు చెప్తాము. ఆయన చరిత్ర, ఆయన సాధించిన విజయాలు, ఆయన నాణ్యాలు, ఎవరికి సమకాలికుడు అని చెప్తాం. చెప్తున్న తర్వాత దానికి సంబంధించిన ఒక ఫుట్ నోట్ ఇవ్వడం జరుగుతుంది పక్క బ్రాకెట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఇద్దాం మనం. 1 దీని గురించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడ ఇవ్వడం జరుగుతుందంటే ఆ స్లైడ్ చివరలో బాటమ్ ఏరియాలో ఇవ్వడం జరుగుతుంది. ఏమని అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1, సో యజ్ఞశ్రీ శాతకర్ణిని మనం చూసినట్లయితే త్రిసముద్రాధీశ్వరుడు అంటారు. త్రిసముద్రాధీశ్వరుడు ఆయన బిరుదిది. త్రిసముద్రాధీశ్వరుడు అంటాం. ఎవరన్నారు ఇది అంటే హర్ష చరిత్రలో భానుడు ఈ విధంగా అతన్ని వర్ణించడం జరిగింది. హర్ష చరిత లేదా హర్ష చరిత్ర అనే గ్రంథంలో భానుడు లేదా బాణభట్టు అనే హర్షుని ఆస్థాన కవి మన యజ్ఞశ్రీ శాతకర్ణిని త్రిసముద్రాధీశ్వరుడు అని వర్ణించడం జరిగింది. ఇక్కడ అభ్యర్థులు కంపారిటివ్ స్టడీ చేయాలి, అంటే తులనాత్మక అధ్యయనం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ త్రిసముద్రాధీశ్వరుడు అని వచ్చినప్పుడు మరి త్రిసముద్ర తోయ పితవాహన ఎవరు? శాతవాహన రాజులు అంటే మన 23వ రాజు అయినటువంటి గొప్ప రాజు అయినటువంటి శాతవాహనలో గొప్ప రాజు అయినటువంటి గౌతమీపుత్ర శాతకర్ణి. త్రిసముద్రాధీశ్వరుడు యజ్ఞశ్రీ శాతకర్ణి 27వ శాతవాహన రాజు. అదేవిధంగా త్రిసముద్ర తోయ పితవాహన గౌతమీపుత్ర శాతకర్ణి 23వ శాతవాహన రాజు. అదేవిధంగా దక్షిణాపదపతి ఎవరు అంటే శాతవాహనంలో 3వ రాజు అయినటువంటి మొదటి శాతకర్ణి. అదేవిధంగా దక్షిణాపదేశ్వరుడు ఎవరు అంటే 24వ రాజు అయినటువంటి వాసిష్ఠిపుత్ర 2వ పులోమావి. ఈ విధంగా ఒక విషయం వచ్చినప్పుడు ఆ విషయం చాలా సిమిలారిటీ అంటే పోలిక, దాంతో ఉన్న పోలికలు ఎక్కడెక్కడైతే ఉంటాయో దాని వెంట పరిగెత్తే ప్రయత్నం చేయాలి, దాన్ని ఔపోసన పట్టే ప్రయత్నం చేయాలి అభ్యర్థులు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు. అదేవిధంగా మరొక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. శ్రీముఖుడు మీకు తెలుసు. శ్రీముఖుడు ఎవరంటే శాతవాహన రాజులలో మొదటి రాజు. మరి ఇతని గురించి చెప్తున్నప్పుడు మనం ఒక బిరుదు చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇతనికి ఏం బిరుదు ఉందంటే రాయ అనే బిరుదు ఉంది. రాయ, ఈ అజ్యూమ్డ్ ద టైటిల్ లైక్ రాయ. సో ఎవరిచ్చారు రాయ అనే బిరుదుని ఇతనికంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు అశోకుడు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా మనకు రాయ పక్కకు ఒక నంబర్ ఇస్తాం. ఇక్కడ మనం వర్ణించంగా 2 ఇద్దాం ఇక్కడ. సో 2, ఈ 2కు సంబంధించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా రాయ అనే బిరుదును అశోకుడు ఇవ్వడం జరిగిందని చెప్తాం. నాడు డిసి సర్కార్. ఈ విధంగా ఫుట్ నోట్స్ వల్ల అనేక రకాల ఉపయోగాలు ఉంటాయి. ఈ వీడియోలో మొత్తము 200 పైచిలకు ఫుట్ నోట్స్ని ఇవ్వడం జరిగింది.
అభ్యర్థులు జాగ్రత్తగా గమనించాలి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. తొలి శాతవాహన రాజులో గొప్పవాడు మొదటి శాతకర్ణి. శాతవాహన రాజుల్లో టోటల్గా మత్స్యపురాణం ప్రకారం 30 మంది రాజులు ఉంటే అందులో గొప్పవాడు గౌతమీపుత్ర శాతకర్ణి గమనించాలి. అలాగే మలి శాతవాహన రాజుల్లో అంటే లేటర్ శాతవాహన రాజులో గొప్ప రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి. అలాగే చివరి రాజు 3వ పులోమావి, మరికొందరి అభిప్రాయం ప్రకారం 4వ పులోమావి గమనించాల్సి ఉంది. శాతవాహన సామ్రాజ్య స్థాపనతో ప్రధానంగా మనం చూసినట్లయితే ఇటు తెలంగాణ ప్రాంతము తెలుగు ప్రాంతము, అటు ఆంధ్ర ప్రాంతము తెలుగు ప్రాంతము. సో ఇది శాతవాహన సామ్రాజ్య స్థాపనతో తెలంగాణ ఆంధ్ర చరిత్రలోనే కాకుండా టోటల్గా దక్షిణ భారతదేశ చరిత్రలోనే ఒక మహోజ్వల ఘట్టం ప్రారంభమైందని చెప్పవచ్చు. ఐతరేయ బ్రాహ్మణం ఇది దేనికి అనుబంధం అంటే గమనించాలి, ఋగ్వేదానికి అనుబంధం. సో ఋగ్వేదానికి సంబంధించినటువంటి ఐతరేయ బ్రాహ్మణం అనే పార్టీలో ఆంధ్ర పద ప్రస్తావన ఉంది. ఋగ్వేద సమయం నాటికే ఆంధ్రుల యొక్క ఉనికి ఉంది అని మనం అంటే తెలుగు వారి యొక్క ఉనికి ఉంది. సో ఇక్కడ మనకు సౌత్లో అని మనం చెప్పడానికి అవకాశం ఉంది. కొన్ని తెలుగు పదాల వాడకం ఎక్కడ కనిపిస్తుంది తొలిసారిగా అంటే గాథా సప్తశతి అనే గ్రంథంలో కనిపిస్తుంది. తెలంగాణ ఆంధ్ర సామాజిక సాంస్కృతిక రాజకీయ చరిత్ర ఎవరితో ప్రారంభమైందంటే శాతవాహనులతో ప్రారంభమైంది. దక్కన్ను పరిపాలించిన అతి ప్రాచీన రాజవంశం శాతవాహన రాజవంశం. అదేవిధంగా తెలంగాణ ఆంధ్రను ఏలిన తొలి చారిత్రక రాజవంశం శాతవాహన రాజవంశం. అదేవిధంగా కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతాన్ని మొదటిసారిగా ఏకం చేసి పరిపాలించిన పాలకులే శాతవాహనులని మనం చెప్పవచ్చు. శాతవాహనుల చరిత్రకు ఆధారాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. గాథా సప్తశతి రచయిత ఎవరంటే హలుడు. ఇతడు 17వ శాతవాహన రాజు, స్వయంగా కవి. అందుకే ఇతడు ధరించిన బిరుదము టైటిల్ ఏంటంటే కవివత్సలుడు. ఓకే, మరి ఏ భాషలో రచించాడు గాథా సప్తశతిని అంటే పైశాసి ప్రాకృత భాషలో రచించడం జరిగింది. గాథ అంటే కథ, సప్త అంటే 7, శతి అంటే 100, అంటే 700 కథల సమ్మిళితమే సంకలనమే గాథా సప్తశతి. ఏం కథలు ఉన్నాయంటే శృంగార కథలు. అంటే అలునికి రొమాంటిసిజం, శృంగారం అంటే చాలా ఇష్టం. కామసూత్ర ప్రకారం కనుక మనం చూసినట్లయితే భార్యాభర్తలకు సంబంధించిన ఒక విషయాన్ని మరి రచయిత రాయడం జరిగింది. ఈ దాని పేరే కరీర్త. ఈ కరీర్త అనే కామబంధన ప్రక్రియలో తన భార్యను బంధించాడు. ఈ విధంగా ఆ భార్య పేరే మలయవతి అట. ఈ నేపథ్యంలో ఆమె బెడ్ పైనుండి అంటే మంచం పైనుండి కింద పడి చనిపోవడం జరిగింది. బృహత్ కథను ఎవరు రచించారంటే గుణాఢ్యుడు రచించడం జరిగింది. ఇది ఏ భాషలో రచించబడిందంటే ఇక్కడ గమనించాలి, పైశాసిక ప్రాకృత భాషలో రచించబడింది. దీని ప్రాధాన్యత ఏంటంటే దీని ఆధారంగానే తర్వాతి కాలంలో అంటే శాతవాహనుల కాంటెంపరీ కాదు, తర్వాతి కాలంలో చాలా కాలం తర్వాత అనేక గ్రంథాలు రచించబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ కథా సరిత్సాగరం సోమదేవసూరి, బృహత్ కథా మంజరి క్షేమేంద్రుడు, బుధ కథా శ్లోక సంగ్రహం బుధస్వామి. ఈ గ్రంథాలన్నీ కూడా దేన్ని బేస్ చేసుకొని దేన్ని ప్రామాణికంగా తీసుకొని రాయడం జరిగింది. ముఖ్యంగా గుణాఢ్యుని విరచితమైనటువంటి గుణాఢ్యుని నుంచి రచించబడినటువంటి పైశాచిక ప్రాకృత భాషలో రచించబడినటువంటి బృహత్ కథ ఆధారంగా రచించడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా కాతంత్రం లేదా కాతంత్ర వ్యాకరణం గమనించాలి. కాతంత్రం లేదా కాతంత్ర వ్యాకరణం దీని యొక్క రచయిత ఇంతకుముందు మీకు చెప్పాను శర్వవర్మ. మహాయాన బౌద్ధ సిద్ధాంతకర్త అయినటువంటి ఆచార్య నాగార్జునుడు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే స్త్రీ పర్వతం మీద అంటే నేరి నాగార్జున కొండపైన నివసించేవారో చాలా గొప్ప వ్యక్తి. 2వ తథాగతుడు అని, 2వ బుద్ధుడు అని, ఇండియన్ ఐన్స్టీన్ అని గొప్ప గొప్ప బిరుదులు ఉన్నాయి ఆచార్య నాగార్జునుడికి. అనేక గ్రంథాలు రచించాడు ఆచార్య నాగార్జునుడు. ఆయన ఒక మహాయాన బౌద్ధాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు ఆచార్య నాగార్జునుడు. మరి కథా సరిసాగరంలో ఏముంది ఇతని గురించి అంటే ఒకానొక శాతవాహన యువరాజు చేతిలో హత్యకు గురైనట ఆచార్య నాగార్జునుడు. సృహుల్లేఖ దీని రచయిత ఆచార్య నాగార్జునుడు. ఇంతకుముందే చెప్పాను ఆచార్య నాగార్జునుడు అనేక గ్రంథాలు రచించాడని. అందులో ఒకటి సృహుల్లేఖ. ఇది గ్రంథం కాదు, లేఖ. ఆచార్య నాగార్జునుని చే రచించబడింది సృహుల్లేఖ. ఏ భాషలో అంటే సంస్కృత భాషలో. యాక్చువల్గా ఇది ఏంటంటే ప్రధానంగా మనం చూసినట్లయితే ఈ యొక్క సృహుల్లేఖను విద్యార్థులు కంఠస్థం చేసేవారు ఇత్సింగ్ ప్రకారం. హర్షచరిత ఏం చెప్తుంది, ఏమని వర్ణిస్తుంది అంటే యజ్ఞశ్రీని
త్రిసముద్రాధీశ్వరుడు అని చెప్పి వర్ణిస్తుంది. నేచురల్ హిస్టరీ, దీని యొక్క రచయిత ప్లినీ, గమనించాలి. పెరిప్లస్ లేదా పెరిప్లస్ ఆఫ్ ద ఎరిథ్రియన్ సీ అనే గ్రంథము ప్రధానంగా మనం చూసినట్లయితే దీనికి మరో పేరే ఎర్ర సముద్రంపై దినచర్య. ఎర్ర సముద్రంపై దినచర్య మరో పేరు. అదేవిధంగా ఇది ఇక రాజధాని విషయానికి వద్దాం. ముఖ్యంగా వీరి యొక్క రాజధాని శ్రీకాకుళం, ధాన్యకటకం, ప్రతిష్టానపురం. నెక్స్ట్ ఇప్పుడు మనము శాతవాహనులకు సంబంధించిన రాజకీయ చరిత్రను అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. శ్రీముఖుడు ఇతడు అశోకునికి సమకాలీనుడు. అదేవిధంగా మనం చూసినట్లయితే దక్కన్లో మన కృష్ణుడి కాలంలోనే, గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఏరియా ఇది, భాగవత మతంను ఆ విధంగా ప్రవేశించింది ఇతని యొక్క పరిపాలన కాలంలోనే. అదేవిధంగా ఇతని కాలంలోనే ఆంధ్రలో అంటే తెలుగు ప్రాంతాలలో భాగవత మతం ప్రవేశపెట్టబడింది. ప్రధానంగా శాతవాహన కళింగ సంఘర్షణ, నాసిక్ శాసనం ఏదైతే ఉందో, నాసిక్ గుహ శాసనం ఏదైతే ఉందో, ఇది గౌతమిపుత్ర శాతకర్ణి సాధించిన విజయ పరంపరల్ని, జైత్రయాత్రల్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. గౌతమిపుత్ర శాతకర్ణి బిరుదులు జాగ్రత్తగా వినాలి అభ్యర్థులు. ఏక బ్రాహ్మణ, ఆగమ నిలయ, ఏక శూరుడు, ఏక ధనుర్ధరుడు, త్రిసముద్రతోయ పితవాహన, క్షత్రియ దర్పమాన మర్దన, మాతృ శుశ్రూషాకర, శక యవన పహల్లవ నిషూధన, పౌరజన నిర్విశేష సమ సుఖ దుఃఖ, దిజావర కుటుంబ వివద నస, నపురిసానాం అసయ, రాజారజో, అవిపన్న మాతృ శుశ్రూషాకర, దమోపజిత కర వినియోగకర. అదేవిధంగా చాతుర్వర్ణ వినివర్తిత శంకరస్య బెనకటక స్వామి, ఏకాకి యశస్య అకుశం. అదేవిధంగా శాతవాహన వంశ యశ కుల యశ ప్రతిష్టాకర, అంటే అనేక రాజ్యాల్ని జయించడం ద్వారా శాతవాహన వంశం యొక్క కీర్తి ప్రతిష్టను దిగంతాలకు, నలువైపులా, నలు చెరుగులా వ్యాపింపజేసినవాడు, విస్తరింపజేసినవాడు, ప్రకాశింపజేసినవాడు, వెదజల్లినవాడు మన యొక్క గౌతమిపుత్రుడైన శాతకర్ణి. అందుకే అతడు ధరించిన బిరుదు శాతవాహన వంశ కులో యశో ప్రతిష్టాకర. ఓడించాడు. నహపానుడు ఎవరు అంటే క్షహరాట వంశపు రాజు అయిన నహపానుని ఓడించి ఆ విధంగా అతన్ని హతమార్చడం జరిగింది. గౌతమిపుత్రుడైన శాతకర్ణి ఆ విధంగా నిర్మూలించడం జరిగింది. శత్రుశేషం లేకుండా చేసే ప్రయత్నం చేశాడు. అందుకే క్షహరాట వంశ నిరవ శేషకరుడైనాడు. గమనించాల్సి ఉంది. శాతవాహనులు పరిపాలనలో అనేకమైన అంశాలని మౌర్య చక్రవర్తుల నుండి, మౌర్య సామ్రాజ్యం నుండి గ్రహించడం జరిగింది. సామ్రాజ్యాన్ని పరిపాలనాపరమైన సౌలభ్యం కోసం, అనుకూలత కోసము మరి ఆహారాలుగా అంటే రాష్ట్రాలుగా విభజించడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్లో విషయాలుగా విభజించడం జరిగింది. నెక్స్ట్ స్టెప్లో గ్రామాలుగా విభజించడం జరిగింది. ముఖ్యంగా ఆనాడు ముఖ్య ఆహారాలు కనుక మనం చూసినట్లయితే శాతవాహన ఆహార, గోవర్ధన ఆహార, మామల ఆహార, కోడూర ఆహార, వైజయంతి, సకులి బేలం. గాథా సప్తశతి ప్రకారం ఆనాడు అనేక ఉత్సవాలు జరిగాయి సమాజంలో, శాతవాహన సమాజంలో. ప్రధానంగా మనం చూసినట్లయితే ఇక్కడ గాథా సప్తశతి ప్రకారము కౌముది మహోత్సవం జరిగింది. హోలీ పండుగలలో పురుషులతో పాటు స్త్రీలు కూడా మత్తు పదార్థాలను సేవించి పాల్గొనేవారట. సప్తశతి ప్రకారం దిక్కులేని స్త్రీలు వ్యభిచార వృత్తిని చేపట్టేవారట. సతీ సహగమనం ఆనాడు అమల్లో ఉంది. అదేవిధంగా బాల్య వివాహాలు లేవు ఎవరి కాలంలో? శాతవాహనుల కాలంలో. చాలా గొప్ప సొసైటీ చూడండి ఈ విషయంలో. ప్రేమలేఖలు రాసుకునేవారట ఆనాటి సమాజంలో. రజస్వల వేడుక చేయడం, అదేవిధంగా అలంకార ప్రియులు అంటే ఆభరణాలు బాగా ధరించేవారు. సంఘాన్ని, ఆ టీముని మరి ఏమంటాము? ఉదయంత్రిక అంటాము. అదేవిధంగా ఉదగ యంత్రము, భూమి దున్నే యంత్రము ఆధునిక వ్యవసాయ పద్ధతి ఆ కాలంలో. అదేవిధంగా గటి యంత్రము, నీటిని పైకి. రాష్ట్రాల్లో రోమన్ నాణాలు లభించిన ప్రాంతాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెదవంకూర్, కోటిలింగాల ప్రాంతాల్లో లభించాయి. పెదవంకూర్ ప్రస్తుతము పెద్దపల్లి జిల్లాలో ఉంది. కోటిలింగాల జగిత్యాల జిల్లాలో ఉంది, తెలంగాణ రాష్ట్రం. సో రేవు పట్టణాల గురించి చూద్దాము. సుత్తపీఠకాన్ని బుద్ధుని యొక్క శిష్యుల్లో ఒకరు అయినటువంటి ప్రధానమైన వ్యక్తి అయినటువంటి ఆనందుడు రచించడం జరిగింది. వర్తక మార్గాలు ఏమున్నాయి? చాలా ఇంపార్టెంట్ ఏరియా.
అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. వర్తక మార్గాలు ఆనాడు శాతవాహనుల కాలంలో ప్రధానంగా అనేక మరి హైవేస్ ఉన్నాయి. చందనం ముత్యాలను మలయా ప్రాంతం నుండి మధ్యాన్ని ఇటలీ అరేబియా ప్రాంతాల నుండి ఆనాడు శాతవాహనుల కాలంలో భారతదేశము దిగుమతి చేసుకుంది అని మనం చెప్పవచ్చు. మరి శాతవాహనుల కాలంలో ఎలాంటి మతాలు వర్ధిల్లాయి? ముఖ్యంగా గ్రూప్ 1 ప్రధానంగా ఒక ఎస్ఏ వస్తే ప్రధానంగా శాతవాహనుల కాలంలో మత పరిస్థితుల గురించి రాయండి అని వస్తే ఇది చాలా ఉపయోగపడుతుంది, గమనించాలి. అదేవిధంగా ఆర్థిక పరిస్థితులు కూడా, సామాజిక పరిస్థితులు కూడా, నేను చాలా కీ పాయింట్స్ అనేక పుస్తకాల నుండి సేకరించిన సమాచారాన్ని ఈ విధంగా మీకు అందించే విలువైన సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాను. అభ్యర్థులు గమనించాల్సి ఉంది. శాతవాహనుల కాలంలో వర్ధిల్లిన మతాలు ఇంట్రడక్షన్ ఏరియాకి కానీ, కంటెంట్ లోపల బాడీకి కానీ, కంక్లూజన్ కానీ చాలా పనికొచ్చే ఏరియాస్ ఇవి. 100% పనికొస్తాయి, మోర్ దెన్ 100% నేను చెప్పగలను. సో శాతవాహనుల కాలంలో వర్ధిల్లిన మతాలు ఏంటంటే వైదిక మతము, పౌరాణిక హిందూ మతం, శైవ మతము, వైష్ణవ మతము, జైన మతము, బౌద్ధ మతం. వాటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అగస్త్యుడు లేదా అగస్త్య మహర్షి. అగస్త్యుడు, అగస్త్య మహర్షి ప్రధానంగా దక్షిణ భారతదేశానికి వచ్చిన ఋషుల్లో, ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశానికి వచ్చిన ఋషుల్లో మొట్టమొదటి వాడు, ప్రథముడు మన అగస్త్య మహర్షి. భాగవత మతము యజ్ఞయాగాల్ని తిరస్కరిస్తుంది, భక్తి ప్రబోధ మార్గాన్ని సూచిస్తుంది. అంటే డివోషన్ టువర్డ్స్ గాడ్స్. అంటే మనం డివోషన్ చూపాలి, భక్తిని చూపాలి, అంతే తప్ప యజ్ఞాలు యాగాలు చేస్తే మోక్షం రాదు. కాబట్టి దేవుని పట్ల ఏముండాలి? ప్రేమ ఉండాలి, ఆరాధనా భావం ఉండాలి, పూజాభావం ఉండాలి, భక్తిభావం ఉండాలి. ఇతరులకు హాని చేయవద్దు, మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా. సో ఇలాంటి భక్తిభావాన్ని బోధిస్తుంది భాగవత మతం. ముఖ్యంగా భాగవత మతంలో 5 దేవతల్ని పూజిస్తారు. ఎవరంటే వాసుదేవ కృష్ణుడు. చాందోగ్య ఉపనిషత్ ఇతని గురించి తొలిసారిగా ప్రస్తావించింది, వాసుదేవ కృష్ణుడి గురించి. వాసుదేవ కృష్ణుడికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎవరంటే ప్రధానంగా మనం చూసినట్లయితే దేవకీ వసుదేవులు, దేవకీ వసుదేవుడు. అదేవిధంగా పెంచిన తల్లిదండ్రులు ఎవరంటే యశోధానందుడు. అందుకే యశోధానందనుడు అంటారు, కృష్ణుడిని యశోధానందనుడు అంటారు. మరి మరొక దేవుడు ఎవరంటే ఈ యొక్క భాగవత మతంలో సంకర్షణుడు, అంటే బలరాముడు, కృష్ణుని యొక్క సోదరుడు, బ్రదర్ ఆఫ్ కృష్ణ. అలాగే సాంబ, సన్ ఆఫ్ కృష్ణ. ప్రద్యుమ్న, సన్ ఆఫ్ కృష్ణ. మరొక దేవుడు అనిరుద్ధ. సో ఇతడు ఎవరంటే ఈ యొక్క సన్ ఆఫ్ ప్రద్యుమ్న అండ్ గ్రాండ్ సన్ ఆఫ్ కృష్ణ. సో అదేవిధంగా శీతలనాథుడు, ఇతడు జైన మతంలో తొలి తీర్థంకరులో ముఖ్యంగా 10వ తీర్థంకరుడు, 10వ జైన గురువు. ఇతని జన్మస్థలము తెలంగాణ రాష్ట్రము, భద్రాచలం ప్రాంతము, బాదలపూర్ ఏరియా. సో ఇది ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది. విక్రమాదిత్యుడు. సో ఇతడు గర్ధబిల్లుని యొక్క కుమారుడు విక్రమాదిత్యుడు. ఇతడు ఏం చేశాడంటే తాను శకుల్ని ఓడించడం జరిగింది. శకులపై తాను సాధించిన విజయాన్ని గుర్తుగానే విక్రమ శకమును ప్రారంభించడం జరిగింది. సో విక్రమ ఎరా, విక్రమ శక was launched by whom? Our Vikramaditya, who was the son of Gardabilla of Ujjaini, right? సో ఈ విజయానికి సూచికగానే విక్రమ శకం ప్రారంభం కావడం జరిగింది. ఎప్పుడో సుమారుగా క్రీస్తు పూర్వము 58-57 ప్రాంతంలో. సమయసారము, నియమసారము, ఆయన సారము, ప్రవచన సారము, పంచాస్తికాయ సారము. మహాదేవ భిక్షువు ఆంధ్ర ప్రాంతంలో, తెలుగు ప్రాంతాల్లో తొలి బౌద్ధ భిక్షువు ప్రాంతం ఉంది. తూర్పు ప్రాంతంలో పాటలీపుత్రము వైశాలికి చెందినటువంటి బౌద్ధ భిక్షువులు. వీరికి మరి ఆంధ్ర చైత్యకులలో కొన్ని శాఖలు ఏర్పడ్డాయి. పూర్వశైల బైహార్ట్ చేయండి. పూర్వశైల దీని ప్రధాన కేంద్రం ధాన్యకటకము. అపరశైల శ్రీపర్వతం నాగార్జునకొండ. రాజగిరిక గుంటుపల్లి. సిద్ధారిక గుడివాడ. ఉత్తర శైల జగ్గయ్యపేట. ప్రజ్ఞ పారమిత శాస్త్ర టీకా. బౌద్ధ సంఘానికి ఆచార్య నాగార్జుని మరణానంతరము అతని ప్రియ శిష్యుడైనటువంటి మన యొక్క ఆర్యదేవుడు ఆంధ్రుడే, తెలుగువాడే. సో ఈ విధంగా అతడు ప్రధానంగా చూసినట్లయితే బౌద్ధ పీఠానికి అధిపతి కావడం జరిగింది అని మనం చెప్పవచ్చు. ప్రముఖ బౌద్ధ భిక్షువు భావవివేకుడు. ప్రధానంగా మనకు ఉమ్మడి గుంటూరు జిల్లాలో మనం చూసినట్లయితే బాపట్ల అనే ప్రాంతం ఉంది. సో ఇతని పేరు మీదుగానే బాపట్ల ఏర్పడిందని చరిత్రకారులు అభిప్రాయపడతా ఉన్నారు.
ఆనాడు మరి శాతవాహనుల కాలము ప్రాకృత భాషకు స్వర్ణయుగము శాతవాహన యుగం. నెక్స్ట్ టాపిక్ శాతవాహనుల కాలం నాటి వాస్తు శిల్ప చిత్రకళల యొక్క ప్రాధాన్యతను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బౌద్ధ శిల్పకళ ఏమిటి, స్తూపాలు ఏమిటి, ఆరామాలు ఏమిటి, విహారాలు ఏమిటి, సంఘారామాలు ఏమిటి, చైత్యాలు ఏమిటి, దాంతోపాటుగా మనకు ప్రధానంగా మరి హిందూ శిల్పకళ ఏమిటి, అలాగే చిత్రలేఖనం పరిస్థితి ఏంటి, అజంతాలో శిల్పాల ఏ విధంగా ఉన్నాయి, ఎంత గొప్పగా, ఇవన్నీ మనం ఇక్కడ ఈ యొక్క ఏరియాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బౌద్ధ స్తూపం ప్రారంభోత్సవం తామ్రపర్ణి సింహల బౌద్ధ మత పవిత్ర గ్రంథాల్లో ఒకటి అయినటువంటి దీపవంశ ప్రకారము ఈ విధంగా మహాస్థరుడు చైత్యకవాద ప్రవర్తకుడు ఈ విధంగా పల్లవ బొగ్గ అంటే పల్నాడు ప్రాంతం గుంటూరు ప్రాంతం నుండి సుమారుగా 4,60,000 మంది భిక్షువులతో ఆ విధంగా ఈ స్తూపం బౌద్ధ స్తూపం ప్రారంభోత్సవానికి తామ్రపర్ణికి వెళ్ళడం జరిగింది అట. స్తూపాలు ధాతుగర్భ, ఉద్దేశిక, పారభోజిక లేదా పారభోగిక స్తూపాలు. ఈ స్తూపంలోని అంగాలు ఏంటి, పార్ట్స్ ఏమిటి అంటే గర్భము, అండము, ముఖ్యమైన పార్ట్స్ ఆర్మికము, ఛత్రము. గర్భము, అండము, ఆర్మికము, ఛత్రము స్తూపంలోని భాగాలుగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ అమరావతి చైత్యము ఏంటి, అమరావతి చైత్యం ప్రాధాన్యత అంటే ఆంధ్రదేశంలోనే పెద్దది అమరావతి చైత్యము. సో దీనిని కల్నల్ కాలిన్ మెకంజీ క్రీస్తు శకము 1797లో కనుగొనడం జరిగింది. రూమ్స్ అంటే 5 అంతస్తుల్లో ఉంది, గమనించాలి. ఇక్కడ ఉన్నటువంటి పార్వత విహారం ఏదైతే మన ఈ యొక్క యజ్ఞశ్రీ శాతకర్ణి మరి తన మిత్రుడైనటువంటి తనకు సమకాలికుడైనటువంటి ప్రముఖ బౌద్ధ పండితుడైనటువంటి ఆచార్య నాగార్జునుడికి కానుకగా ఇచ్చాడో, నిర్మించి కానుకగా ఇచ్చాడో, అందులో 1500 గదులుంటే అందులో 5 అంతస్తులు ఉన్నాయి. ఏంటి 5 ఫ్లోర్సు అంటే ప్రధానంగా మనం చూసినట్లయితే పార్వత విహారం. దీన్నే ఇంతకుముందు మనం చెప్పినట్టు పార్వత విహారం అని, పార్వత సంఘారామం అని, శ్రీ పర్వతము అని, నాగార్జున కొండ అని అంటారు అకార్డింగ్ టు హ్యూయన్ సాంగ్. అదేవిధంగా ఇందులో 5 అంతస్తులు ఉన్నాయి, వాటికి పేర్లు కూడా ఉన్నాయి, గమనించాలి. సో మొదటి అంతస్తులో ఈ 500 గదులు ఉన్నాయి, దాన్నే మనం గజాకారంలో. అదేవిధంగా రెండవ అంతస్తు 400 సింహాకారం, మూడవ అంతస్తు 300 అయాకృతి, 4వ అంతస్తు 200 వృషభాకృతి, 5వ అంతస్తు 100 కపోతాకృతి. ఈ విధంగా మొత్తం చూడండి 900, 5, 4, 9, 12, 14, 1500 టోటల్ గదులు ఉన్నాయి. ఎక్కడ శ్రీ పార్వత విహారంలో. హిందూ శిల్పకళ ఆంధ్రదేశంలో శాతవాహనులతోనే ప్రారంభమైంది. హిందూ శిల్పకళ, హిందూ స్కల్ప్చర్ అని మనం చెప్పవచ్చు. ప్రధానంగా ఇప్పుడే చెప్పాము గాథ ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ యొక్క హిందూ శిల్పకళకు సంబంధించి ముఖ్యమైన అంశాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. గాథా సప్తశతిలో గౌరీ, గణేష, ఇంద్ర దేవాలయాల ప్రస్తావన ఉంది. రెండవ విషయము వినాయకుడి యొక్క ఫలకం లభించింది అమరావతి స్తూపంలో. అమరావతి స్తూపంలో వినాయకుడి యొక్క ఫలకము లభించింది, రెండవ విషయము. అదేవిధంగా చతుర్ముఖ లింగము అమరావతి స్తూపంలో లభించింది. అలాగే 4వ ముఖ్యమైన విషయము శివలింగం గుడిమల్లంలో లభించింది. ఓకే, సో భారతదేశంలోనే తొలి శివలింగంగా ఈ గుడిమల్లం శివలింగం గుర్తింపు పొందింది, చారిత్రక ప్రాధాన్యత సంతరించుకుంది అని మనం చెప్పవచ్చు. రేణిగుంట సమీపంలో ఉంది, చిత్తూరు జిల్లాలో. ప్రధానంగా చూసినట్లయితే ఇక్కడ శివలింగం బయటపడింది. ఈ శివాలయానికి మరో పేరే పరశురామేశ్వరాలయం. ఇది ఆంధ్రదేశంలోనే కాకుండా, మన తెలుగు ప్రాంతాల్లో ఆంధ్రదేశంలోనే కాకుండా యావత్ భారతదేశంలోనే మొట్టమొదటి శివలింగంగా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ శివుడు ఎలా ఉంటాడంటే వెంట్రుకలు విరబోసుకొని ఎర్రని కళ్ళతో నడుముకు జంతు చర్మాన్ని కట్టుకొని ఎడమ భుజం పైన గండ్రగొడ్డలి, జంధ్యం లేకుండా ఒక వేటగానిలాగా కనిపిస్తాడు. ఆయన యొక్క రూపము ఈ విధంగా ఉంటుంది ఇక్కడ అని మనం చెప్పుకోవచ్చు. ఈ రూపం ఎలా ఉంటుందంటే ఈ శిల్పము భారూత్ శిల్పాల్లోని యక్షుణ్ణి పోలి ఉంటుంది. 1819 సంవత్సరంలో మరి మన కెప్టెన్ జాన్ స్మిత్ ఈ యొక్క అజంతా గుహల్ని కనుగొనడం జరిగింది. అజంతా గుహలు, అజంతా అనేది శిల్పకళకు, చిత్రకళకు చాలా ప్రసిద్ధిగాంచింది. భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఈ యొక్క ఛత్రపతి సంభాజీనగర్ జిల్లా మహారాష్ట్రలో ఉందని చెప్పాం. అయితే 2022 వరకు కూడా ఈ జిల్లా పేరు ఏంటంటే ఔరంగాబాద్ జిల్లా.
కానీ ప్రభుత్వము ఆనాడు ఇది ఛత్రపతి శివాజీ భోంస్లే మహారాజ్ కుమారుడైనటువంటి ఛత్రపతి శంభాజీ భోంస్లే మహారాజ్ శివాజీ మరణం అనంతరం అధికార పగ్గాల్ని చేపట్టడం జరిగింది. మరాఠా నాయకుడు, మరాఠా పాలకుడు, మరాఠాకు రాజైనాడు. ఈ నేపథ్యంలో ఆయనను ఔరంగజేబు వధించడం జరిగింది క్రూరంగా, రాక్షసంగా. ఈ నేపథ్యంలో ఆయన గుర్తుగా ఔరంగాబాద్ జిల్లా పేరును మార్చి మన యొక్క గొప్ప మరాఠా వీరుడైనటువంటి, మరాఠా పాలకుడైనటువంటి ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాగా ఔరంగాబాద్ జిల్లాకు పేరు మార్చడం జరిగింది. ఇటీవలి కాలంలోనే ప్రభుత్వం అభ్యర్థులు గమనించాలి. అజంతాలోని 9వ గుహ, 10వ గుహల్లో కనుక మనం చూసినట్లయితే చిత్రలేఖనాలు కనిపిస్తాయి. శాతవాహనుల కాలానికి చెందినటువంటివి. ప్రధానంగా ఈ గుహల్లో ఎవరున్నారో, ఈ యొక్క 9వ నంబర్ గుహలో ఎవరున్నారంటే ప్రధానంగా మనం చూసినట్లయితే నల్ల రాణులు ఉన్నారు. చిత్రాలు నల్ల రాణులు. అలాగే 10వ నంబర్ గుహలో కనుక మనం చూసినట్లయితే శ్వేతక జాతకం గలదు. శ్వేత జాతకం బౌద్ధ మతానికి చెందిన జాతకం. అదేంటో చూద్దాం. శ్వేత జాతకం లేదా శ్వేత గజ జాతకం. దీనికి మరో పేరే షడ్డాంత జాతకం. శ్వేత గజ జాతకం లేదా షడ్డాంత జాతకం అంటారు. బుద్ధుని జాతక కథల్లో ఒకటి, బుద్ధ జాతక టేల్స్లో ఒకటి, బుద్ధుని జాతక కథల్లో ఒకటిది. ఇది 10వ నంబర్ గుహలో ఉందని చెప్పుకున్నాము. ప్రధానంగా 10వ నంబరు యొక్క గుహ ఏదైతే ఉందో అజంతాలో, ఈ ముఖద్వారం గేట్వే చాలా అత్యద్భుతంగా ఉంటుందండి. అదేవిధంగా ఇది శాతవాహన యుగానికి చెందింది ఈ గుహ. ప్రధానంగా దీనిలో ఏమున్నారంటే రాజు, రాణి బోధి వృక్షాన్ని పూజించినట్లు 15 మంది బృందనాట్యం చేస్తున్నట్లు ఉంది. చాలా అత్యద్భుతమైనటువంటి చిత్రలేఖనం ఇది 10వ నంబర్ గుహలో అని మనం చెప్పం. ఇవి శాతవాహన సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ముఖ్యాంశాలు. సో తప్పకుండా మధుస్ ఆన్లైన్ అకాడమీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలంగాణ ఉద్యమ చరిత్ర కోసం మధుస్ జయ జయ హే తెలంగాణ మూమెంట్ అనే యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది శాతవాహన సామ్రాజ్యానికి చెందిన ప్రోమో మాత్రమే. త్వరలో ఫుల్ వీడియో అప్లోడ్ చేయబడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.